అభి అయితే జాగింగ్కి వెళ్తూ అక్కడ ఉన్న స్వరాన్ని చూసి ఆగుతాడు. ఇక స్వర అలా వస్తూ ఉండగా, ఏంటి మా ఇంటికి వచ్చి నన్ను నా కొడుకుని దగ్గర చేసుకోవాలనుకుంటున్నావా? అంత సీన్ లేదు నీకు అని చెప్పి అంటూ ఉంటాడు. నేను జాను బాబీని తీసుకొని ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాం అని చెప్పి అభి అయితే స్వరతో అంటాడు. అది వినగానే స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అభి అయితే ఏంటి షాక్ అయ్యావా అని చెప్పి అంటాడు. ఏంటి అభి సార్ ఏమనుకుంటున్నారు? మీరు ఆస్ట్రేలియా వెళ్ళకుండా నేను చేస్తాను, మీరు ఎలా వెళ్తారో నేను చూస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అభి అయితే షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. అవునా అభి సార్, మీరు ఆస్ట్రేలియా వెళ్ళకుండా ఏం చేయాలో నాకు తెలుసు. మీరు ఇంకా చిన్నపిల్లడిలా మాట్లాడతారేంటి? నేను లాయర్ చదివాను. నేను ఇప్పుడు లాయర్ ఉద్యోగం చేయకపోయినా నాకు ఇంకా ఆ వాక్యాలు గుర్తున్నాయి. మనం ఇద్దరం చట్టరీత్యా ఇంకా భార్యాభర్తలమే అభి సార్, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి అంటుంది. ఇక అభి అయితే స్వరాన్ని తీసుకుని ఇంటికి వెళ్తాడు. వెళ్ళగానే అది చూసి బాబీ అయితే, ఏంటి అమ్మాయి మేడం, మీరు మా అబ్బాయి కలిసి రావడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మీ అబ్బాయి జాగింగ్కి వచ్చాడంట, నేను ఫ్రెష్గా కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళాను, మధ్యదారిలో నేను కనిపిస్తే నాకు లిఫ్ట్ ఇచ్చాడు మీ అబ్బాయి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న జాను అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న బాబీ అయితే అవునా సరే అని చెప్పి అంటుంది. ఏంటి అభి సార్ కరెక్టేనా అని చెప్పి అంటూ ఉంటుంది స్వర. దాంతో అభి అయితే అవును లిఫ్ట్ ఇచ్చాను అంతే అని చెప్పి మొగమాటంగా తలదించుకొని వెళ్ళిపోతాడు. ఇక వనభోజనాలు ఉన్నాయి, రెడీ అవ్వాలి, నువ్వు కారు క్లీన్ చేయి అని చెప్పి జాను అయితే బయట రవికి చెప్తూ ఉంటుంది. ఇక వనభోజనాలకి అమ్మాయి మేడంని కూడా తీసుకుని వెళ్దాము, అబ్బాయి నువ్వు ఒకసారి అమ్మాయి మేడంని రమ్మని చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు బాబీ. దాంతో అభి అయితే స్వరాన్ని కూడా వనభోజనాలకి రెడీ అవ్వమని చెప్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.